ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లోని ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా సోమవారం విడుదల చేసింది. తెలంగాణలో 5, ఆంధ్రప్రదేశ్లో 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించబోతున్నారు. ఈ ఏడాది మార్చ్ 20న పోలింగ్ నిర్వహించబోతున్నారు. అదే రోజున ఓట్లు లెక్కిస్తారు. ఈ ఎన్నికలకు సంబంధించి మార్చి 3న ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేయబోతోంది. తెలంగాణలో మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, సేరి సుభాష్ రెడ్డి, ఎగ్గ మల్లేశం, అలాగే మీర్జా హసన్ ఎఫ్ఎండి పదవీ కాలం ఈ ఏడాది మార్చి 29తో ముగియబోతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జంగా కృష్ణమూర్తి, రామారావు, అశోక్ బాబు, తిరుమల నాయుడు, యనమల రామకృష్ణుడు వీళ్ళ పదవీ కాలం కూడా మార్చి 29తో ముగియబోతోంది. సో ఇప్పుడు తెలంగాణలో 5 స్థానాలకి, ఆంధ్రప్రదేశ్లో 5 స్థానాలకు ఈ ఎన్నికలు జరగబోతున్నాయి. తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ కు ఉన్న సంఖ్య ఆధారితంగా ఆ పార్టీకి 4 ఎమ్మెల్సీలు దక్కే అవకాశం ఉంది. బీఆర్ఎస్ కు 1 ఎమ్మెల్యే కొంత ఆ పార్టీ మెజారిటీ ఆధారితంగా దక్కే అవకాశాలు ఉన్నాయి. సో ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకుంటే అక్కడ 5 స్థానాలు టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికే దక్కే ఛాన్స్ కనిపిస్తోంది. ఇక ఏపీ అసెంబ్లీలో వైసీపీకి ఉన్న సభ్యులు 11 మంది మాత్రమే. ఈ నేపథ్యంలో ఆ పార్టీకి ఉన్నటువంటి ఎమ్మెల్యేల బలంతో ఆ పార్టీకి ఎమ్మెల్సీ పదవి దక్కే ఛాన్స్ లేదు. ఖచ్చితంగా ఉన్న 5 స్థానాలు కూడా కూటమి పార్టీలే దక్కే అవకాశం ఉంటుంది. సో భవిష్యత్తులో ఈ కోటాలోనే నాగబాబు ఎమ్మెల్సీగా పొంది మంత్రిగా అయ్యే ఛాన్స్ కూడా దక్కబోతుంది. సో మొత్తం మీద 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా 10 కొత్త ఎమ్మెల్సీలు రాబోతున్నారు.